తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి సీనియర్ రాజకీయ నాయకుడు పన్నీర్ సెల్వం మరోసారి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారంటూ వస్తున్న వార్తలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. అన్నా డీఎంకే నుంచి బహిష్కరణకు గురై గత ఏడాది ఫిబ్రవరిలో డీఎంకే అధినేత సీఎం స్టాలిన్ సమక్షంలో ఆ పార్టీలో చేరిన ఓపీఎస్ ఇప్పుడు అదే పార్టీ తీరుపైన తీవ్ర అసంతృప్తితోటి ఉన్నట్లుగా తెలుస్తుంది. డీఎంకేలో చేరి 6 నెలలు గడుస్తున్న తనకు కానీ తన కుమారుడు ఓపీ రవీంద్రనాథ్కు కానీ పార్టీలో ఎలాంటి కీలక బాధ్యతలు ప్రాధాన్యం దక్కకపోవడం పైన ఆయన వర్గం కూడా గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా తేని లోక్సభ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న ఓపీఎస్ను కాదని అక్కడి డీఎంకే ఎంపీ తమిళ్ సెల్వన్ ఆధిపత్యమే కొనసాగుతుండడంతో పన్నీర్ సెల్వన్ తీవ్ర అసహనంతో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే త్వరలోనే డీఎంకేకు గుడ్ బై చెప్పి కోలీవుడ్ స్టార్ విజయ్ స్థాపించిన టీవీకే పార్టీలో చేరేందుకు ఓపీఎస్ వర్గం తీవ్రంగా మంత్రాలు జరుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం ఈ వార్తలను ఆయన ఖండించినప్పటికీ సమీప భవిష్యత్తులో అనూహ్య రాజకీయ పరిణామాలు ఉంటాయని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ఓపీఎస్ తాజా నిర్ణయం తమిళనాడు రాజకీయాలు ఎలాంటి మలుపు తిప్పుతుందనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది.